అమ్మా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ప్రాన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియో అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. అంటే ఈ ప్రాన్ బిర్యానీ వచ్చి నేను ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ప్రాన్ బిర్యానీకి ఏమేమి కావాలో నేను మీకు చూపిస్తాను. ఇది హోల్ గరం మసాలా అండి. ఈ హోల్ గరం మసాలా నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, సోంపు, స్టారనీస్, జాజికాయ, జాపత్రి ఇవన్నీ తీసుకున్నాను. అలాగే రైస్ని ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ రొయ్యల్ని వచ్చి నేను పసుపుతో క్లీన్ చేసుకున్నాను. పసుపుతో బాగా దాన్ని ఇది చేసుకొని క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇది బిర్యానీ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, టొమాటో, ఆనియన్. వీటితో ప్రాన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చి బాగా ఫ్రై అవ్వాలండి, అంటే బాగా వేడి అవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసుకోవాలండి. చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ అనీస్, బిర్యానీ ఆకు వేసుకున్నాను. అలాగే మరాఠీ మొగ్గ వేసుకున్నానండి. లవంగాలు, ఇలాచి, జీలకర్ర వేసుకున్నాను. సోంపు వేసుకున్నాను. బిర్యానీలోకి దేంట్లోనైనా సరే సోంపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేంత వరకు మనం దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. అలాగే నేను ఒక 2 ఆనియన్స్ని, 1 టొమాటోని కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ని కూడా వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను ఫ్రై చేసుకుంటాను. అంటే దీన్ని నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ వచ్చి బాగా మగ్గిపోవాలండి, అంటే కలర్ అంతా చేంజ్ అయిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. ఇందులో టొమాటో వేసుకోవాలి. నేను 1 టొమాటో వేసుకున్నాను. ఈ టొమాటో వచ్చి బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, టొమాటో ఈ రకంగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ప్రాన్స్, దాన్ని మొత్తం కూడా వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అంటే అందులో రొయ్యల్లో వచ్చి వాటర్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసి అది మొత్తం ఇంకిపోయేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రొయ్యల్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసుకొని పసుపుతో క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇది మొత్తం కూడా కొంచెం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కానీ కొంచెం జాగ్రత్తగా దాన్ని కలపాలి అండి, ఎందుకంటే లేకపోతే అవి బ్రేక్ అయిపోతుంది, రొయ్యలు అవి ఇరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి చిల్లీ పౌడర్. అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
నేను రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకున్నానండి. నేను నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతితో కూడా బాగుంటుంది. ఇంకా నేను వచ్చి నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నాను, సోనా మసూరి. నేను హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకున్నాను. అలాగే వాటర్ని కూడా నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యూజ్ చేయాలి. అంటే 1:2 యూజ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, దాన్ని వేసి కొంచెం సేపు మనం మళ్ళీ కొంచెం వేడిగా ఇది చేసుకోవాలి. అంటే బబుల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని కొంచెం సేపు పొయ్యి మీదే ఉంచేసుకోవాలి. సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను రైస్ వేస్తున్నానండి. ఈ రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పైన నేను కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. నేను ఇప్పుడు కుక్కర్ మూత మూసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు 3 విజిల్స్ రావాలండి దీనికి. చూడండి 3 విజిల్స్ వచ్చేసాయి. బిర్యానీ రెడీ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. మన బిర్యానీ రెడీ అయిపోయింది, ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి దాన్ని అడుగు నుంచి మనం కలపాలి. మధ్యలో నుంచి కలిపామంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది కదా, కాబట్టి అడుగు నుంచి నెమ్మదిగా ఈ రకంగా కలపాలి. అంటే మసాలా కూడా అక్కడక్కడ పట్టేసి ఉంటుంది కాబట్టి ఈ రకంగా మిక్స్ చేసాము అంటే మొత్తం రైస్కి మొత్తానికి పడుతుంది. కుక్కర్ మూత తీసేసిన తర్వాత వెంటనే మనం కలపకూడదండి. ఒక 5 మినిట్స్ ప్రెషర్ పోయిన ఒక 5 మినిట్స్ తర్వాతనే మనం కలపాలి. మన ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.